హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మీరు థంబ్నెయిల్లో చూసినట్లుగా ఈరోజు మిమ్మల్ని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఒక ప్రత్యేకమైన అంశం మీద నేను చెప్పబోయే ఆసక్తికర విషయాలు మీరు విని తగు రీతిలో మీరు కూడా తగిన విధంగా లబ్ధి పొందాలని కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మీకు తెలుసు కదా, థంబ్నెయిల్లో సూచించింది. ఒక్క ఐడియాతో ₹1,00,00,000. ఎలా? 1 కోటి కాదు, అనేక కోట్లు. ఎన్ని కోట్లు సంపాదించాలన్నా దానికి మూలం మన ఐడియాలే. ఒక ఐడియా అనేది మన మస్తిష్కంలో మెదిలినప్పుడు దాన్ని తగు రీతిలో వినియోగించుకుంటే తప్పకుండా కోట్ల వర్షం కురుస్తుంది. అది నేనే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం అదే. ఇటువంటి ఎన్నో ఆసక్తికర అంశాలు మీకు చెప్పాలనుకుంటున్నాను నా వీడియోల ద్వారా. కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చేసుకున్నారు కదా? సో పాయింట్లోకి వెళ్దాం. ఒక ఐడియా ₹1,00,00,000 అంటే ఏమిటి? మనందరికీ ఇప్పుడు మనం సక్సెస్ సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సక్సెస్ సీక్రెట్స్ ఇందులో భాగంగానే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఉంది, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ లక్షణం మనం సక్సెస్ సాధించడానికి. అంటే మనలో ఉన్న సృజనాత్మకతతో మనం ఎన్నో అపురూపమైన ఆవిష్కరణలు చేయొచ్చు. ఉదాహరణకి ఆదిమానవుడి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆదిమానవుడు ఉండటానికి ఇల్లు లేదు, కట్టడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఒక జంతువులా జీవించే ఒక మనిషి ఈ రోజున సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడా అన్న విధంగా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి ఎంతో లగ్జరీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాడు కదా. దీనంతటికీ కారణం ఏమిటంటే మన మానవుడి యొక్క సృజనాత్మకత. మానవుడి సృజనాత్మకతకి మూలం ఏంటి? మస్తిష్కం, మన మెదడు. మానవ మెదడు చాలా ఊహకందనంత గొప్ప యంత్రం. ఇందులో ఎన్నో రకాల ఆవిష్కరణలు చేసే అవకాశాలు ఉన్నాయి. దాని పవర్ చాలా అద్భుతమైనది. ఈరోజు కంప్యూటర్ చాలా గొప్పదని చెప్తాం కదా, మరి ఆ కంప్యూటర్ని కనిపెట్టింది మానవ మెదడే కదా. అలాగే ఎన్నెన్నా ఇవాళ భూమి మీద ఉండే వ్యక్తి చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాడు, అంగార గ్రహానికి వెళ్తున్నాడు. కారణం ఇవాళ ఇక్కడ ఉన్న వ్యక్తి పూర్వకాలం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎన్నో రోజుల పాటు నడిచి వెళ్ళేవాడే. ఈరోజు ఇక్కడ బయలుదేరితే వితిన్ అవర్స్లో ఈ భూమండలానికి అవతల పక్కన ఉన్న అమెరికాలో ఉండగలుగుతున్నాడే. అలాగే ఇంట్లో ఏ మూల కూర్చున్నా ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తి యొక్క మాటలు వినగలుగుతున్నాడు, దృశ్యాలు చూడగలుగుతున్నాడే. ఇదంతా ఏమిటి? ఆవిష్కరణ. ఓకే, ఇన్నోవేషన్స్. ఇవన్నిటికీ కారణం మానవుల్లో ఉన్న క్రియేటివిటీ. సో అటువంటి క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఎవరు? నెంబర్ 1, గాడ్. గాడ్ ఈజ్ ద పర్సన్ హూ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని అంతటిని సృష్టించిన ఏకైక పవర్, సూపర్ పవర్ మనం గాడ్ అంటాం కదా, అదే గాడ్. ఓకే, మనకు తెలిసిన వ్యక్తుల్లో ఈ క్రియేటివిటీ ఉన్న వ్యక్తులు ఎవరు? మదర్, తల్లి. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న జీవి, ప్రతి జీవికి తల్లి ఉంటుంది కదా. అది మనిషి అనే కాదు, మనిషి ఏ జంతువు అయినా, ఏ ఇతర ప్రాణి అయినా కూడా ప్రత్యుత్పత్తి చేస్తుంది, తన యొక్క జాతిని వృద్ధి చేస్తూ ఉంటుంది. అది ప్రత్యుత్పత్తి అంటే సృష్టి కార్యం కొనసాగుతూ ఉంటుంది. సో క్రియేటివ్ పర్సన్స్. అలాగే ఒక రైటర్ ఈజ్ ఎ క్రియేటివ్ పర్సన్. అంటే ఏమీ లేని దానిలోంచి ఏదో ఒక ఐడియాతో ఒక కొత్త అంశాన్ని సృష్టించి ఒక కథా రూపంలో కానీ ఒక దృశ్య రూపంలో కానీ చేస్తున్నాడు కదా. దానికి కారణం రైటర్లో ఉన్న సృజనాత్మకత కదా. ఒక రైటర్ ఈజ్ ఏ క్రియేటివ్ పర్సన్. అలాగే ఒక ఆర్టిస్టు ఒక బొమ్మ వేస్తున్నాడంటే ఏమీ లేదు, అక్కడ తీసుకునే ఆ క్యాన్వాస్ మీద ఒక బొమ్మ వేస్తే అద్భుతమైన బొమ్మ ప్రత్యక్షమవుతుంది. పెయింటింగ్ చూసి ఆనందిస్తాం. క్రియేషన్ జరిగింది కదా, క్రియేటివ్ పర్సన్స్. అలాగే ఒక సైంటిస్ట్ ఏమీ లేని చోట ఒక అద్భుతాన్ని సృష్టించి ఇవాళ మనం ఉపయోగించుకునేలాగా మానవ జీవితం సౌఖ్యవంతంగా జరిగేలాగా ఒక సైంటిస్ట్ చేస్తున్న కృషి. వీళ్ళంతా కూడా క్రియేటివ్ పర్సన్స్. దేవుడి తర్వాత ఒక తల్లి, ఒక రైటర్, ఒక ఆర్టిస్ట్, ఒక సైంటిస్ట్, వీళ్ళంతా కూడా క్రియేటివ్ పర్సన్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక రైటర్గా ఉన్న క్రియేటివ్ పవర్. ఇదేమిటంటే ఒక్క ఐడియా ₹1,00,00,000 అనే మన టైటిల్ని అర్థవంతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబోయే అంశం ఏంటంటే, నేను ఒక సినిమా రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా నెక్స్ట్ సినిమా ఏం చేయాలి అనే ఒక ఆలోచన చేస్తూ నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్తో కలిసి అక్కడి నుంచి మేము మహాబలిపురం వెళ్ళాం. అక్కడ బే ఆఫ్ బెంగాల్
బంగాళాఖాతం, సముద్రం అలలు చాలా తీవ్రంగా వచ్చి ఒడ్డున గల బండరాళ్ళని తాగుతూ ఉన్నాయి. భయంకరంగా ఉంది పరిస్థితి. అక్కడ చూసి మేము తిరుగు వస్తూ ఉండగా నా మైండ్ ఆలోచిస్తుంది ఏం చేయాలి అని. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, సడన్గా ఒక ఐడియా వచ్చింది మైండ్లో. ఏమిటంటే, ఇప్పుడు ఎవరైనా సక్సెస్ అయ్యాలి, ఎవరైనా సక్సెస్ సాధించాలి అనేంత కదా తప్పిస్తారు ఏ పని చేసినా. ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ చేయాలంటే ఏం కోరుకుంటాడు? లాభం కోరుకుంటాడు కదా. సో వ్యాపారంలో సక్సెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, లాభం రావాలని కోరుకుంటాడు కదా. అది సహజం, 100% మంది అలాగే కోరుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఇన్నోవేషన్ కావాలి. ఎందుకంటే తీసిన విధంగానే మళ్ళీ సినిమాలు తీస్తే చూసే జనం ఎవరు లేరు. ఇప్పుడు కొత్తదనంతోనే మనం ముందుకు వస్తే జనం ఆదరిస్తారు. వాట్ నెక్స్ట్ అనేది ప్రేక్షకుడు ఊహించలేని విధంగా మనం చేయగలిగితేనే అది ఆదరణ పొందుతుంది. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక పర్సన్ ఏదన్నా సక్సెస్ సాధించాలని తప్పించినప్పుడు వాడు సక్సెస్ కోరుకుంటుంటే, నేను ఆలోచించిన విషయం ఏంటంటే, ఒకానొక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ చేయాలని తలుస్తాడు, కానీ కోరుకునేది లాభం కాదు, నష్టం రావాలి. అందుకు నేను ఏ బిజినెస్ చేయాలి అన్నది అతని ఆలోచన. ఇదేమిటి, ఏ బిజినెస్ చేసినా నిర్లక్ష్యంగా చేస్తే నష్టమే వస్తుంది కదా. అతను నిర్లక్ష్యంగా చేయాలని కాదు, బిజినెస్ లాగా బ్రహ్మాండంగానే చేయాలి, కానీ నష్టం రావాలి అని అతను కోరుకున్నాడు. ఎందుకని అనేది పెద్ద సస్పెన్స్. సో ఎందుకంటే నేను విభిన్నంగా ఆలోచించిన విషయం ఏంటంటే, ఈ బిజినెస్ మ్యాన్కి నష్టం రావాలని ఎందుకు కోరుకున్నాడు అంటే, ఇతనికి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంది, 100 రకాల బిజినెస్లు ఉన్నాయి, ఇంచుమించుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది అతనికి. అమ్మాయి ఒకతే ఉంది, ఏకైక కూతురు. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయి అతి సామాన్యుడు, ఏమీ లేదు, చదువుకున్నాడు, బాగా తెలివైనవాడు. ఆ లక్షణాలతో అమ్మాయిని ఆకర్షించాడు. అమ్మాయి అతనితో లవ్లో పడింది. కానీ మీ అందరూ ఊహిస్తున్నట్లే ఆ అమ్మాయి అతను లవ్ చేయటం అమ్మాయి తండ్రి అయిన ఈ 1,00,000 కోట్ల అధినేతకి ఇష్టం లేదు. ఏం చేయాలి అప్పుడు? అమ్మాయికి చెప్పి చూశాడు, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని, అతడు చూస్తే సామాన్యుడు, అతను లవ్ చేయటం ఏంటి, నువ్వు కోరుకుంటే అంబానీకి కొడుకు లాంటి వాడిని తీసుకొచ్చి ఎంతటి వాడినైనా పెళ్లి చేస్తాను కదా అంటే, నో డాడీ, ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్, ఐ లవ్ హిమ్, నేను చేసుకుంటే అతనే చేసుకుంటాను అని చాలా గట్టిగా పట్టుదలగా చెప్పింది. అప్పుడు ఇతను సరే అమ్మాయి లొంగట్లేదు కాబట్టి అబ్బాయిని లొంగదిద్దామనే ఉద్దేశంతో అబ్బాయి కవర్ చేశాడు. అబ్బాయి వచ్చాడు, ఏంటబ్బాయి నువ్వు చేస్తున్న పని, మా అమ్మాయిని లవ్ అంటావేటి, నువ్వెక్కడ అమ్మాయి ఎక్కడ, నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది, నువ్వు చూస్తే అది సామాన్యుడు కదా అంటాడు. మరి నీకెందుకు ఇవ్వాలి మా అమ్మాయిని, నీకెందుకు పెళ్లి చేయాలి మా అమ్మాయితో అంటే, అప్పుడు అబ్బాయి అంటాడు, నువ్వేమిస్తావు, నీకు పెళ్లి చేస్తే ఏమిటి మా అమ్మాయికి లాభం అంటే, సార్ మీరు ఇవ్వలేదు నేను ఇస్తానండి మీ అమ్మాయికి అని అతను అన్నాడు. వాట్ నాన్ సెన్స్, నేను ఇవ్వలేకపోవడం ఏంటి, అమ్మాయి నోటి నుంచి రావక్కర్లేదు, ఇలా కోరుకుంటుందంటే అదే ఇచ్చేస్తాను. ఆవిడ కారు కోరుకుంటే బెంజ్ కారు క్షణాల్లో ఏర్పాటు చేస్తాను, విమానం కావాలంటే కొనిస్తాను, బంగ్లా కావాలంటే 10 అంతస్తులు బంగ్లా కట్టిస్తాను, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇమ్మీడియట్గా నేను ఎక్కడికైనా పంపగలను, ఏదైనా చేయగలను, అన్నీ నా చేతిలో ఉన్నాయి, సమర్థుడు నేను, నువ్వు ఇంకేమి ఇస్తావంటే అది కాదు సార్, మీరు ఇవ్వాలనుకున్నటువంటివన్నీ కూడా మెటీరియలిస్టిక్ థింగ్స్, నేను ఇచ్చేది అది కాదు, వాటి వల్ల అమ్మాయి సంతోషిస్తుంది, కానీ నేను ఆనందం ఇస్తాను అమ్మాయికి అంటాడు. వాట్ ఈస్ దిస్, నేను ఇచ్చేది ఆనందం కాదా అంటే, కాదండి అది సంతోషం అంటారు దాన్ని అని. వాట్ ఈస్ దిస్, సంతోషం ఏంటి ఆనందం ఏంటి అంటే, సంతోషం అంటే సూపర్ఫిషియల్ సార్, అది పైన ఉండేది, టెంపరీగా ఉండేది, ఎప్పుడు మనకు లభిస్తున్నది మళ్ళీ లభిస్తే అది సంతోషం కలుగుతుంది, కానీ అసలు లభించనిది లభిస్తే ఆనందం కలుగుతుంది. డిఫరెన్స్ చాలా ఉందండి. సంతోషం అనేది సూపర్ఫిషియల్, కానీ ఆనందం అనేది హైలీ ఇంటెన్సిఫైడ్ అని చెప్పేసి అంటాడు. నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్పేదంటే, సార్ మీరు ఓ పెద్ద బిజినెస్ మ్యాన్గా ఏదైనా బిజినెస్ చేస్తుంటే మీకు లాభం వస్తుంది కదా, మీకు షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మీ ఆడిటర్ వచ్చి సార్ ఈ సంవత్సరం ఈ షుగర్ ఫ్యాక్టరీలో 100 కోట్లు వచ్చింది అంటారు, మీరు ఏం ఫీల్ అవుతారు? సంతోషం. లేదా మీకు ఇంకొక ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో ఈ సంవత్సరం 1000 కోట్ల లాభం వచ్చింది అంటాడు మీ ఆడిటర్, మీరు మళ్ళీ హ్యాపీనెస్ ఫీల్ అవుతారు, దాన్నే సంతోషం అంటారు. అంటే మీకున్న రకరకాల బిజినెస్లో 100 కోట్లు వస్తున్న 1000 కోట్లు వస్తున్న లాభం వస్తూ ఉంటే మీరు ప్రతిసారి వినేదే అది, ఆ మాట అస్తమాట మీకు లాభాలు పొందుతూనే ఉంటారు, కొత్తగా ఇంకో దానివల్ల మీకు థ్రిల్ ఏం కలగదు, కానీ మీకు కలిగే హ్యాపీనెస్ని అది సంతోషం అంటాం. అలా కాకుండా మీరు ఏదైనా బిజినెస్ చేసినప్పుడు సపోజ్ నష్టపోయిన ముందు
ఆ తర్వాత అదే బిజినెస్ పట్టుదలతో చేయండి. అప్పుడు మీరు లాభం సాధిస్తే అప్పుడు మీకు కలుగుతుంది కదా. ఇందాక రెగ్యులర్గా హ్యాపీనెస్కి ఈ హ్యాపీనెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఆనందం అంటాం. అంటే ఇంకా ఫర్దర్గా మీకు విడమతి చెప్పాలంటే, రోజు భోజనం చేస్తున్నాడో కడుపు నిండుగా తింటున్నాడో అటువంటి ఒక వ్యక్తిని పిలిచి మీరు భోజనం పెట్టండి. వాడు తింటాడు, హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు, వెళ్తాడు. అది ఫీల్ అయ్యేదే సంతోషం. వారం రోజులుగా భోజనం లేకుండా ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నాడు ఒక వ్యక్తి, వాడిని పిలుచుకుని వాడికి ఒక విందు భోజనం పెట్టండి. అప్పుడు వాడికి ఊహించిన విధంగా వచ్చిన ఆ విందు భోజనం వాడు తింటూ అవగా ఫీల్ అవుతాడు. సరే, ఆ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ డిఫరెన్స్ ఉంది కదా, ఇది ఆనందం అని చెప్తాడు. అప్పుడు ఈయన ఓకే నాకేం అర్థం కాలేదే అంటే, మీరు ఒకసారి చేసి చూడండి సార్ బిజినెస్, మీకు అర్థమవుతుంది. ఒక బిజినెస్ లాస్ అయ్యి ఆ తర్వాత అదే బిజినెస్ మళ్ళీ చేసి లాభం పొందండి, అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అంటాడు. సరే అని పంపించేస్తాడు. కన్ఫ్యూజ్ అయ్యాడు. సరే ఏం చేద్దామని వాళ్ళ పిఎని పిలుచుకుని లిస్ట్ చేస్తే ఏ బిజినెస్ చేద్దామని ఆల్రెడీ అప్పటికే చేస్తున్నారు, అందులో లాభాలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా లాభం లేని బిజినెస్ అంటే అతనికి ఏమి తోచలేదు. అప్పుడు ఒక ప్రకటన ఇస్తాడు, ఎవరైనా నాకు ఒక నష్టం వచ్చే బిజినెస్ గురించి ఐడియా ఇస్తే ఇలా ₹1,00,00,000 ఇస్తాను అని. అదే ఒక ఐడియా ₹1,00,00,000. అప్పుడు చాలామంది ఎగబడి వస్తారు ఆఫీస్కి. వచ్చి చెప్తుంటే ఎవడొచ్చి ఏ రకమైన ప్రపోజల్ ఇస్తున్నా అటువంటి బిజినెస్ ఇటు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు, లాభాలు వస్తున్నాయి. వాళ్ళందరినీ పంపించేస్తాడు, ఇంక మీ వల్ల కాదు అని. ఆఖరిని ఒకడు వస్తాడు, వాడు మాసిన బట్టలు వేసుకుని రేగిన జుట్టు పెరిగిన గడ్డం, అతను అవతారం అలా ఉంటుంది. ఎవడో బిచ్చగాడిలాగా పిచ్చివాడిలాగా ఉన్నాడు. ఈడేమని చెప్తాడంటే, సార్ నేను చెప్తాను, మీరు అడిగిన దానికి మంచి ఐడియా ఇస్తాను అని. ఏమిటి ఆ ఐడియా అంటే, మీరు ఏ బిజినెస్ చేస్తే నష్టం వస్తుంది అని అడిగారు కదా, నేను చెప్తానండి. మీరు ఒక సినిమా తీయండి, గ్యారంటీ నష్టం వస్తుంది అంటాడు. అదేంటి అలా చెప్తావు? ఆయన ఎవరో సినిమా తీస్తే పెద్ద ఇంటర్నేషనల్గా వెళ్ళి ₹1,00,00,000 లాభాలు వస్తున్నాయని చూస్తున్నాం కదా పేపర్లో, నువ్వు సినిమా తీస్తే నష్టం అంటావు ఏంటని అంటే, కాదు సార్, అటువంటిది చాలా ఒక 5%, 6% తప్ప అంతకు మించి కాదు. మిగతా వాళ్ళంతా నష్టాలే. నేనే నష్టపోయాను, నాకు 100 కోట్లు ఉండేది, సినిమా తీసి నష్టపోయాను. ఇది వేళ రోడ్డు మీదకి వచ్చాను. కట్టుకుందామంటే బట్ట లేదు, తిందామంటే తిండి లేదు. నా అవతారం చూశారు కదా, నేనే పెద్ద ఎగ్జాంపుల్. గ్యారంటీగా మీకు నష్టం రావాలంటే సినిమా తీయాలండి అంటాడు. అప్పుడు ఇతను అవతారం చూసి ఏదో ఇతను చెప్తున్న దాంట్లో నిజం ఉన్నట్టు ఉందని అనిపించేస్తుంటే, సరే అయితే అదేదో చెయ్యి, నువ్వే చెయ్యి, ఎంత ఇప్పుడు ఏం చేయమంటావు, ఎంత ఇవ్వాలంటే, ఓ 10 కోట్లు ఇవ్వండి సార్, సినిమా తీస్తాను నేను, నా సినిమా తీయండి అంటే, అదేదో నువ్వే తీయి, నేను 10 కోట్లు ఇస్తాను, నాకు నష్టం మాత్రం రావాలి అని చెప్తాడు. అలాగే సార్ తప్పకుండా అని చెప్పేసి ఆ 10 కోట్లు అతను తీసుకొని అక్కడ సినిమా తీస్తాడు. ఆయన అనేక అట్టర్ ఫ్లాప్లు ఇచ్చిన డైరెక్టర్ని పెట్టుకుని, అసలు హీరో కాని హీరో అని వాడిని ఒకటి తీసుకొచ్చి వాడిని హీరో అని చెప్పి అటువంటి కాంబినేషన్ సెట్ చేసి ఆయన ఒక సినిమా తీయడం, ఆ సినిమా యొక్క ఫలితాన్ని బట్టి ఇతనికి అల్టిమేట్గా ఈ పెద్ద ఆయనకి ఈ 1,00,000 కోట్ల అధిపతికి ఆనందం అంటే ఏంటనేది అర్థమవుతుంది. అది ఆ సినిమా. సో ఆ సినిమా రిలీజ్ అయ్యింది, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరంటే, ఈ కథ నేను పట్టుకెళ్ళి చెప్తే సినిమాగా తీసింది కేకే రాధామోహన్ గారు ఎన్ఆర్ఐ. ఆయన ఈ కథనే కథ విన్న వెంటనే సినిమాగా తీయడానికి నిర్ణయించుకుని నాకు అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమా తీశారు. ఆ సినిమా పేరు మీలో ఎవరు కోటీశ్వరుడు, ట్యాగ్ లైన్ ఒక్క ఐడియా ₹1,00,00,000. ఈ విధంగా నేను చెప్పిన కథకి ఆయన సినిమా తీయడం జరిగింది. నాకు ఆర్థిక లాభం కలిగింది బ్రహ్మాండంగా. ఆయన కూడా సినిమా తీశారు, మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మన మైండ్తో ఆలోచిస్తూ వెళ్తే, వెరైటీగా ఆలోచిస్తే, విభిన్నమైన అంశాల మీద ఆలోచిస్తే, ఇన్నోవేటివ్గా ఉంటే తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. ఐడియా వస్తే అది ₹1,00,00,000 కాదు, ఎన్ని కోట్లకైనా మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక్క ఐడియా ₹1,00,00,000 కదా. ఓకే, సో ఇలాంటి మరికొన్ని ఆసక్తికర అంశాలతో నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. మనం సక్సెస్ అవ్వడానికి ఇంకా రకరకాల సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోలు మరిన్ని రావడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు. నాగేంద్ర కుమార్, వేపూరి.